ఆ కీర్తన దేనికోసం రాయబడిందో చెప్పారు. ఆ తర్వాత ఆ కీర్తన సందర్భం చెప్పారు. లాస్ట్ లో కన్క్లూజన్ ఏమి ఇచ్చారు? అనంతమైనటువంటి ఆ దేవుడు అల్పమైన నా పట్ల చూపినటువంటి కృపకి నేనేం చెల్లించగలను, ఆరాధన చేయగలను, ఇవ్వగలను. అది కృతజ్ఞతా సమర్పణ కీర్తన అంటాం. ఆ లీడింగ్ తీసుకునే విధానం, విభజించే విధానం, టెక్స్ట్ ని డివైడ్ చేయడం. ప్రభు కాబట్టి తలాంతులు ఉండే వాళ్ళని, వరాలు ఉండే వాళ్ళని దేవుడు వాడుకోవాలనేది మన సంఘం తరగతి దర్శనం. మన సంఘం దేనికి పెట్టబడింది? ప్రభు మనకి ఇచ్చాడు. సంఘంలో వరాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిర్భయంగా ఇక్కడ చక్కగా ఈ ప్లాట్ఫామ్ ని ప్రభు మహిమాటని వాడుకొని వివరించుకోవచ్చు. రైట్. అలాగే ఈరోజు మనం యాకోబు రాసినటువంటి పత్రికని మనం ధ్యానిస్తున్నాం. ఇది 4వ సెషన్. గత వారం మనకి మన పాస్టర్ గారు మిన్నరావు గారు చాలా చక్కగా కొన్ని మాటలు చెప్పారు. మనం అవన్నీ ఆలోచన చేస్తాం. చేసే ముందు ఈ మధ్యన రీసెంట్గా ఒక స్టడీ చేశాను ఈవినింగ్. యాకోబు గ్రంథంలో ఈ పత్రికలో ఎన్నిసార్లు సహోదరుడు అని రాయబడింది? సహోదరుడారని 14 times. 14 సార్లు నా సహోదరుడారా, నా ప్రియ సహోదరుడారా, సహోదరుడారా అని రాశారు కదా. అంటే ఎన్ని వచనాలు ఉన్నాయని చెప్పాను నేను? ఎన్ని వచనాలు ఉన్నాయండి? 100. మరలా నేను మర్చిపోయినా. ఎన్ని వచనాలు ఉన్నాయి? 104 ఉన్నాయా? చూసి చెప్పండి. మరి నోట్స్ నేను మళ్ళీ మర్చిపోయి వెంటనే. 14 సార్లు నా సహోదరులారా అన్న విషయాన్ని మీరు చూసేద్దామా? ఈజీ. ఫస్ట్ అయితే ఎన్ని వచనాలు? 107 వచనాలు. 104 కాదు. సో 107 వచనాలు కలిగినటువంటి ఈ పుస్తకంలో నా సహోదరులారా అని 12 సార్లు రాసినటువంటి యాకోబు కొన్ని దగ్గర చాలా గట్టిగా రాశాడు. చెప్పనా? ద్విమనస్కులారా, వ్యభిచారులారా, చాలా స్ట్రాంగ్ వర్డ్స్ యూజ్ చేశాడు. సత్యం చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. ప్రభువుతో తనకున్న రిలేషన్ బట్టి ఒక సహోదరుణ్ణి సహోదరులాగే ట్రీట్ చేయడం అనేది చేశాడు. అది యాకోబులో మనం చూస్తాం. దట్ ఈస్ అ మెచ్యూర్ బిలీవర్. ఒక వ్యక్తికి సత్యం చెప్పినప్పుడు చాలా స్ట్రాంగ్ గా, చాలా క్లియర్ గా, చాలా కరెక్ట్ గా ఉండాలి. ప్రేమించే విషయంలో మాత్రం ఆయన్ని చాలా చక్కగా మనం ప్రేమించాలి. యాకోబు పత్రిక తాలూకా కీలకమైనటువంటి అంశము లేక మూలాంశం ఏమని చెప్పాము? ఎదగాలి, పరిపక్వత, ఎదగండి, బి మెచ్యూర్ అవ్వండి. అది యాకోబు రాసినటువంటి పత్రిక తాలూకా కీలకమైనటువంటి అంశం. ఎదగడానికి ఏమేమి చేయాలో అన్న విషయాల్ని ఈ 5 అధ్యాయాల్లో మనం చూస్తాం. అంతేకాదు దేవుని సంగమా, ఈ ఎదిగే క్రమంలో మన జీవితంలో చేసేటువంటి దేవుడు మన జీవితంలో అనుమతించినటువంటి అన్ని విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎదగకపోవడం ఎంత ప్రమాదకరమో, మీరు ఎదిగేలా దేవుడు పని చేయకపోతే మీరు ఎదగరు. కాబట్టి మీరు ఎదగటానికి దేవుడు అనేకమైనటువంటి పనులను లేక తన పనులు మీ జీవితాల్లో చేస్తాడన్న విషయాన్ని కూడా మనం చదివాం. నా సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. మన జీవితాలలో శోధనలు క్రైస్తవుడికి వస్తాయన్న విషయం బల్లగుద్దిన సత్యం. క్రైస్తవుడికి శోధనలు రావు అనుకున్నారనుకోండి, చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. క్రైస్తవుడికి శోధనలు వస్తాయి. ఎవరైనా శోధించబడుతున్నారా అంటే వాడు క్రైస్తవుడు. మన జీవితాల్లో యేసుక్రీస్తును నమ్మిన తరువాత మన జీవితంలో శోధనలు అనేవి వస్తాయి. మనమేమి మారు మనస్సు పొందాము కానీ మారు శరీరం పొందలేదు. కాబట్టి శోధనలు వస్తాయి. అది మొదటి సత్యం. రెండవ సత్యం, శోధనలు ఎలా వస్తాయి? ఎన్ని వస్తాయి? నానా విధాలుగా వస్తాయి. అది 1, 2, 3 అని కాదు, నానా విధాలుగా. డయాస్పోరా అనే పదం రాయబడిందని చెప్పాం. డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనే పదం దాని నుంచే రాయబడింది. అంటే నానా రకాలుగా వస్తాయి. ఏ యాంగిల్లో వస్తుందో తెలియదు, ఎవరి ద్వారా వస్తుందో తెలియదు, కానీ శోధనలు మాత్రం వస్తాయి. నానా రకాలుగా, నానా రంగుల్లో వస్తాయి అనే విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. ఈ 2 విషయాన్ని మనం గమనించాం. ఎవరికైనా శోధనలో జ్ఞానము పొదువుగా ఉంటే ఏం చేయాలి? దేవుణ్ణి అడగచ్చు.
సో మూడో విషయం ఏం నేర్చుకున్నామంటే, శోధనలో ఎవరైనా సరిగ్గా ఆ శోధనని అర్థం చేసుకోలేకపోతే, ఆ శోధన గుండా వెళ్తున్నప్పుడు అడ్డంకులు ఏమైనా ఉంటే, అవరోధాలు ఏమైనా ఉంటే, వారు దేవుడిని అడగొచ్చు. దేని విషయమై? ఆ శోధనను జయించడానికి, ఆ శోధన సహించడానికి అవసరమైనటువంటి జ్ఞానం ఇవ్వు ప్రభువా అని మనకు వాగ్దానం ఉంది. మనలో ఏ ఫాల్ట్ కూడా చూడకుండా దేవుడు ధారాళముగా జ్ఞానాన్ని ఇస్తాడు. దేనికి? ఆ శోధనను మనం జయించడానికి, ఆ శోధన మీద మనము పట్టు సాధించడానికి, రైట్, ఓవర్కమ్ చేయడానికి, అధిగమించడానికి ఆయన సహాయం చేస్తాడన్న విషయం. శోధన గురించినటువంటి సత్యాలు నేర్చుకున్నాం. శోధన వస్తుంది, శోధన అనేక రకాలుగా వస్తుంది, నానా విధాలుగా వస్తుంది. అలాగే మూడవది, శోధనలో జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు మీరేం చేయొచ్చు? అడగవచ్చు, దేవుణ్ణి ప్రార్థన చేయొచ్చు అనే వాగ్దానం కూడా మనకి ఇచ్చారు. అయితే ఇప్పుడు 9 నుంచి ఈరోజు మన వాక్య భాగము 1వ అధ్యాయము 9 నుంచి 18 వచనాలు చూస్తాం. ఇందులో సమయానుకూలంగా మనం ఆలోచన చేసుకుని కొన్ని విషయాలు చూస్తాం. 9 నుంచి 18 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయంలో, క్షమించండి, ఈ వాక్య భాగంలో మొదటి విభజన చూడండి. 9, 10, 11 ఈ 3 వచనాలు ఇలా రాశారండి. సరిగ్గా అతిశయించండి, సరిగ్గా అతిశయించండి. 12 నుంచి 15 వచనం వరకు, 12, 13, 14, 15 వచనాల్లో శోధనను సరిగ్గా అర్థం చేసుకోండి, శోధనను సరిగ్గా అర్థం చేసుకోండి. మూడవ భాగం 16, 17, 18 వచనాలు, అంటే 1వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చూసినట్లయితే దేవుని గూర్చిన సత్యం. మీరు మోసపోవద్దు, ఇదిగో దేవుడు ఈ రేంజ్లో మనకున్నాడు ఈ విషయాల్లో అని చెప్తున్నాడు. సో మూడు విషయాలు, మీరు సరిగ్గా అతిశయించండి, సరిగ్గా అర్థం చేసుకోండి, సరిగ్గా దేవుణ్ణి తెలుసుకోండి. లేక సరిగ్గా అతిశయించండి, శోధనలో సరిగ్గా అర్థం చేసుకోండి, దేవుని గురించిన సత్యాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోండి. కాబట్టి ఈ 3 విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి, సమయం ఎంత ఉంటే అంతవరకు మనం ఆలోచన చేసి మనం ముగిద్దాం. మొట్టమొదటిది, సరిగ్గా అతిశయించండి. టేక్ ప్రైడ్ అని ఉంది. మీరు గర్వించే విషయం, ఏ విషయంలో మీరు గర్వించాలో చెప్పనా? చూడండి ఒక మాట. 9 నుంచి 11 వచనాలలో 2 వ్యక్తులు 2 దశల గురించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది దీనుడు, రెండవది ధనవంతుడు. వారి దశలు, దీనుడికేమో దేవుడు ఉన్నత దశ ఇచ్చాడు, ధనవంతుడికేమో దేవుడు దీన దశ ఇచ్చాడు. చూసారా? చూడండి ఆ 2 విషయాన్ని. ఇద్దరు సహోదరులే, ఇద్దరు సంఘంలో బిడ్డలే. చాలా జాగ్రత్తగా వినండి. ఇద్దరు సంఘంలో బిడ్డలే. మొదటి వ్యక్తి ఏమో దీనుడు, రెండో వ్యక్తి ఏమో ధనవంతుడు. దీనుడికి దేవుడు ఉన్నత దశ ఇచ్చాడు. ఇద్దరు అతిశయించమని కోరుతున్నాడు. ఇద్దరు సంఘ సభ్యులే, ఇద్దరు సహోదరులే. ఈ 2 రకాల గుంపులు ఒకవేళ సంఘాల్లో ఉంటే, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ధనవంతులు, దరిద్రులు, పేదవారు, ధనికులు ఒకవేళ ఉంటే, వారందరూ సంఘంలోనే ఉంటారు. ఇప్పుడు మెచ్యూరిటీ సంఘంలో ఇటువంటి విభేదాలు ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ బ్యారియర్స్ లేక ఫైనాన్షియల్ అన్ఈక్వాలిటీ, ఆర్థిక అసమానతలు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. అందుకే యాకోబు ఆదిమ సంఘాన్ని ప్రోత్సహిస్తూ, ఆదిమ సంఘాన్ని హెచ్చరిస్తూ, ఆదిమ సంఘంలో ఆనాడు శ్రమలను సరిగ్గా అర్థం చేసుకొని, బీ మెచ్యూర్, మీరు చాలా చక్కగా అతిశయించండి. ఏ విషయంలో చెప్పనా? ఇదిగోండి, ఓ దీనుడా, నీకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయించండి. హర్షించు ఓ సహోదరుడా, ఓ దీనుడైన సహోదరుడా, నువ్వు హర్షించు. ఏ విషయంలో? సంఘంలో ఎవరైనా కూడా హంబుల్ మైండ్తో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనదశలో ఉంటే అతిశయించండి. ఎందుకో చెప్పనా? మీ అతిశయము, చూడండి అన్నమాట, చాలా జాగ్రత్తగా గమనించండి అన్నమాట. 9వ వచనం, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. తనకు కలిగిన, దేవుడు ఏదో కలిగించాడంటే ఒక దశని, ఒక స్టేజ్ నీకు ఇచ్చాడు, ఒక పొజిషన్ నీకు ఇచ్చాడు. ఆ పొజిషన్ లో లో ప్రైడ్ అని రాయబడింది ఇంగ్లీష్ లో. ఏంటి ఆ లో ప్రైడ్ అంటే? ఒక వ్యక్తి ఉన్నతమైన దశ ఏమిచ్చాడు? బైబిల్లో మీరు గమనించినట్లయితే, దీనుడైన సహోదరుడికి ఉన్నత దశ దేవుడు ఇచ్చినటువంటి అంశం చూస్తే, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన రక్షణ అన్నిటికంటే ఉన్నతమైంది.
గ్రేట్ సాల్వేషన్ ఈజ్ ద హైయెస్ట్ పొజిషన్. ఒక విశ్వాసకి నువ్వు దేంట్లో ఆనందించగలవు, నువ్వు దేనిలో అతిశయించగలవు? మన దేవుడు మనకిచ్చిన రక్షణలో మనం అతిశయించగలము. రక్షణలో ఒక అద్భుతమైన పని జరిగిందండి. నిన్ను దేవుడు నీతిమంతునిగా మార్చిన స్థితి, నీతిమంతునిగా డిక్లేర్ చేసిన స్థితి ఈ భూమి మీద ఎవరు చేయలేరు. అందుకే మాట్లాడుతున్నాను, తనకు కలిగిన ఉన్నత దశ, తనకు దేవుడు ఇచ్చిన దశది. ఒక వ్యక్తిని నీతిమంతునిగా మార్చడం, ఒక వ్యక్తిని నీతిమంతునిగా ప్రకటించడం దేవుడు కలిగించిన స్థితి. ఒక పాపైన మానవుణ్ణి దేవుడే నిర్దోషిగా ఎంచడం అనేది ఇది ఎంత అద్భుతం! దేవుడు మాత్రమే చేసిన కార్యం, దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యం. సంఘ సభ్యులారా, దీన దశలో ఉన్నటువంటి ఓ దీన సహోదరులారా, మీకు దేవుడు ఉన్నతమైనటువంటి హైయెస్ట్ ప్రైడ్ ని మీకు ఇచ్చాడు. అదేంటో చెప్పనా? దేవుడు మీకు రక్షణ భాగ్యం అనుగ్రహించాడు. దేవుడు మీకు నీతిమంతునిగా తీర్చాడు. దేవుడు మీకు పాప క్షమాపణ కలిగించాడు. ఈ లోకంలో కలిగి ఉన్నటువంటి దారిద్ర్యాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి అతిశయించు. తనకు లేని దాన్ని బట్టి అవమానంగా బాధపడకూడదు. తనకు కలిగిన దశ దేవుడిచ్చిన స్థితి అని మనం గ్రహించాలి. మనం ఎప్పుడైనా మన జీవితంలో దేవుడు ఏ దశ ఇస్తే ఆ దశ గొప్పదండి. మన జీవితంలో కొంతమంది డబ్బులు ఇచ్చాడా, దేవుడికి స్తోత్రం, ఆ దశ ఉండాలి. మన జీవితంలో పేదరికం ఇచ్చాడా, దేవుడికి స్తోత్రం. పేదరికంలో మనము ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుడు ఈ దీనుడికి ఉన్నతమైన దశ ఏమిచ్చాడు? రక్షణ. అందుకే నీవు దీనుడు అయినప్పటికీ దేవుడు నీకు అద్భుతమైన ఉన్నతమైన దశ ఇచ్చాడు, నువ్వు మర్చిపోవద్దు అని అంటున్నాడు. అది మన జీవితాన్ని అతిశయించేలా చేస్తుంది. నన్ను ఒక ప్రశ్న అడగండి ఈరోజు, దేవుడు నీకు ఇచ్చిన నీతిలో నువ్వు అతిశయిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణలో నువ్వు అతిశయిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన పాప క్షమాపణలో నువ్వు అతిశయిస్తున్నావా? నువ్వు దేని యందు ఆనందిస్తున్నావో దాని యందే నువ్వు అతిశయిస్తున్నావు అన్నమాట. ప్లీజ్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ యు టేకింగ్ ప్రైడ్ ఇన్ గాడ్స్ సాల్వేషన్? దేవుడు నీకు ఇచ్చిన ఉన్నత దశలో నీవు ఆనందిస్తున్నావా? ప్రతిరోజు ప్రభువా, నీవు నాకు నీతిమంతునిగా తీర్చినందుకు మీకు స్తోత్రమయ్యా, నా పాప క్షమాపణ కలిగించినందుకు మీకు స్తోత్రమయ్యా, నాకు రక్షణ భాగ్యము అనుగ్రహించినందుకు మీకు స్తోత్రమయ్యా అని మనం ఏ రోజైనా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం అతిశయించామా? ఈరోజు బాబు ఎవరు అమిత్ బాబు చెప్తూ కొన్ని అవుట్ స్టాండింగ్ టాపిక్ చెప్పాడు. ఏంటో టాపిక్? ఫస్ట్ పాయింట్, ద సిగ్నేచర్ ఆఫ్ గాడ్, ద వెపన్ టు ప్రైజ్ గాడ్. ఆ మాటల్లో చూడండి. అలాగే మూడవది, మిడియాకరీ పర్సనాలిటీ. అంటే దేవుడు తన సిగ్నేచర్ ఇచ్చాడు. 8వ కీర్తన ద బెస్ట్ కీర్తన. కొన్ని మనుషుని గురించిన కీర్తనలో మనుషుడు యాపాటు వాడు అని కిందకి దించి మహిమ ప్రభావంతో ఉన్నత కిరీటంతో ధరింపజేస్తున్నామని ఒక రేంజ్ లో పైకెత్తాడంటే ఆ రెండు అర్థమయ్యాయి. కాబట్టి చివరగా మాట వచ్చింది, అనంతుడైన ఆ దేవుడిని అర్థముడైనటువంటి నేను ఆరాధన చేస్తానని చెప్పి ఆరాధన ఎప్పుడు వస్తుంది? ద హైయెస్ట్ గ్లోరీ ఆఫ్ గాడ్ ని చూసినప్పుడు, లోయెస్ట్ పర్సనాలిటీ, మన తనకు దీనమైన స్థితిని చూసినప్పుడు మనం ఖచ్చితంగా దేవుని ఆరాధన చేస్తాం. ఈరోజు మనలాంటి మనుషుల్ని, మనలాంటి సాధారణ వ్యక్తులకి రక్షణ ఎంతో మందికి లేదు. నీకుంది. నీతిమంతులు అందరూ కాదు, నీవే నీతిమంతుడివి. పాపక్షమాపణ అందరికీ లేదు. దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనకున్నటువంటి పేదరికాన్ని బట్టి మనం కృంగిపోక, మనకున్న బాధను బట్టి మనకు కృంగిపోక, మనకున్న దీన దశను బట్టి మనం కృంగిపోక, మనకున్న ఉన్నత దశను బట్టి మనం ఏం చేయాలి? దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు నిజంగా నేను చదువుతున్న దానికి సరిగ్గా సరిపోయింది పాట కూడా. దీన దశలో వాళ్ళు ఏం చేయగలిగారంటే, వారు కలిగి ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఆరాధన చేయడం, ప్రార్థన చేయడం. బంధకాల్లో ఉన్నారు పౌలు ఏం చేశారు? వాళ్ళు చేయగలిగిందే చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడని విడుదలిచ్చారు. బంధకాలు తెంపివేయబడ్డాయి. రెండో చూడండి, ధనవంతుడైన సహోదరుడు. ధనవంతుడైన అంటే చర్చలు ఎవరంటారు? పేదవారు ఎలా అయితే ఉంటారో ధనవంతులకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఎవరైనా ధనవంతులు ఒకరు అనుకుంటే, మీరు ధనవంతుడైన సహోదరుడు, మీకు దేన దశ ఉందండి. ఏ దశ ఉంది? మనం ఎప్పుడు మైండ్ చాలా జాగ్రత్తగా ఉంచుకొని, కంట్రోల్లో ఉంచుకొని, చాలా చక్కగా మనం దీన్ని థింక్ చేయాల్సిన అవసరం ఉంది. దేన దశలో మనం అతిశయించాలి. ఓ ధనవంతుడా, ఓ పెద్దవాడా, ఓ గొప్పవాడా, డబ్బున్నవాడా, టేక్ లో ప్రైడ్ ఇన్ యువర్ రిచ్నెస్. నీకున్నటువంటి ఈ దేన దశ ఏంటి? దేన దశ అసలు పోలికలు రాశాడండి.
ఆ పోలిక చూడండి. కాదమ్మా, కింద పోలిక ఉంటుంది. ఆ మాట చెప్పిన తర్వాత పోలిక చెప్తాను. ఆ పోలిక పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. ఆ పువ్వు రాలిపోవడానికి దాని గడ్డిని మార్చివేయును. ఆ గడ్డి మాడిపోవడానికి వడగాలు కొట్టును. ఆ వడగాలు కొట్టడానికి సూర్యుడు దాని మీద ఉదయించును. ఎనాలజీ చూడండి, ఒక్కొక్క లాజిక్ గా మాట్లాడుతున్నాడు యాకోబు. ఆ న్యాచురల్ మెటాఫరిక్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ నేచర్ ను చూసి సూర్యుడు ఉదయిస్తాడండి. సూర్యుడు ఉదయిస్తే ఏమొస్తుంది? ఏమొస్తుందరా? వెలుగు వస్తుంది. ఎండ రాదా? ఎండ కూడా వస్తుంది, వేడి కూడా వస్తుంది కదా. మరి అది కొంచెం పెరిగితే దాని మీదకి వడగాలి కొట్టగా, ఏ గాలి అంటే అది? వడగాలి అంటే వడగాలి తెలుసు కదా, వడగాలి. సో ఈ వడగాలి కొట్టినప్పుడు, కొట్టడం అనేది ఏం మాట్లాడుతుంది? ఫోర్స్ గా కొడింది అనుకోండి. దేని మీద కొడుతుందో చూడండి ఒకసారి. ఆ గడ్డిని ఎలా కొడుతుందంటే, సూర్యుడు వచ్చేటువంటి ప్రకాశమానమైన వేడి, ఆ వడగాలి ఈ రెండు కలిపి గడ్డి మీద పడినప్పుడు ఆ గడ్డల్లా ఏమైపోతుంది? మాడిపోతుంది. గడ్డి మాడిపోతే ఆ గడ్డే కదా పువ్వును పట్టి ఉంచుతుంది. గడ్డే మాడిపోతే పువ్వు ఏమైపోతుంది? పువ్వు చాలా అందంగా ఉంది, కానీ అది రాలిపోయింది. జాగ్రత్త, ప్రభు అంటున్నాడు పువ్వు రాలిపోయింది. రాలిపోవడం మాత్రమే కాదు, దాని స్వరూపము, దాని సౌందర్యము నశించిపోయింది. ఈ మూడు విషయాలను అర్థం చేసుకోవాలి. గడ్డి ఎండిపోయిందండి, గడ్డి మాడిపోయింది. పువ్వు ఏమైందమ్మా? పువ్వు రాలిపోయింది. రెండోది ఏమైంది? దాని స్వరూపం, దాని రూపం పోయింది. దాని ఏం పోయిందండి? దాని రూపం, దాని స్వరూపం, దాని షేప్ మొత్తం పోయింది. అలాగే దాని సౌందర్యం కూడా నశించిపోయింది. ఏం నశించిపోయింది? తన బ్యూటీ ఆల్సో ప్లక్డ్ అవుట్. తన సౌందర్యం కూడా విదర్డ్, వైప్డ్ అవుట్, పోయింది, బయటికి పోయింది. ఏం మాట్లాడుతున్నాడు దీని గురించి? చాలా జాగ్రత్త గమనించండి. ఒక అందమైన పువ్వు, ఆ అందమైన పువ్వు కింద చక్కని పచ్చని గడ్డి. ఆ పచ్చని గడ్డి అందమైన పువ్వును చాలా చక్కగా పట్టుకొని చాలా చక్కగా ప్రకాశిస్తుంది. అది అతిశయించింది అనుకోండి, నేను చాలా అందంగా ఉన్నాను అని. ఆ పువ్వు అతిశయిస్తే దాని మీదకి దేవుడు సూర్యుని ఉదయింపజేసి, దాని మీదకి దేవుడు వడగాలిని కొట్టి, వడగాలి పడ్డం మాత్రమే కాదు, దాన్ని మార్చివేసేటంతగా తను పనిచేస్తాడు. అంటే ఉష్ణాన్ని పెంచి ఆ గడ్డి మొత్తాన్ని మార్చివేసి పువ్వుని రాలగొట్టి దాని స్వరూపాన్ని, సౌందర్యాన్ని నాశనం చేసి పడేస్తాడు. ఒక్క క్షణంలో జరిగిపోతుంది. ఇప్పుడు ఏ సత్యాన్ని మాట్లాడుతున్నాడు ఇప్పుడు? హలో ధనవంతులారా, ధనవంతులు అనుకుంటున్న వారులారా, దేవుడితో పోలిస్తే ధనవంతులు కాదు కదా. కాబట్టి ఈరోజు బిల్ గేట్స్తో పోల్చుకున్న వాళ్ళందరూ పేదవాళ్ళమే. కానీ చర్చిలో కొంతమందికి డబ్బున్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. కాబట్టి అప్పు లేని వాళ్ళు ఉంటారు, అప్పు ఉన్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, చదువున్న వాళ్ళు ఉంటారు. ఈ భేదాలు ఎప్పుడు సంఘంలో ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయాలి. విషయంలో మనం ఎక్కడా పక్షపాతం చూపించకూడదు. ఏమంటున్నాడు? ఓ ధనవంతుడా, నీకు ఒక దేన దశ ఉంది. మనము దేన దశలో ఉన్నప్పుడు ఇది దేవుని వాక్యం అనేది, మన వాక్యం కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇవి నా మాటలు కాదు. కాబట్టి ఈ దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనకున్న దేన దశ, లో స్టేజ్ ఏంటో చెప్పనా? ఏ క్షణంకి మనం మాడిపోతామో తెలియదు, ఏ క్షణంకి మనం రాలిపోతామో తెలియదు, ఏ క్షణంకి దేవుడు మనల్ని స్వరూపాన్ని, సౌందర్యాన్ని నాశనం చేస్తాడో తెలియదు. కాబట్టి బీ కేర్ఫుల్. ప్రభు అంటున్నటువంటి మాట, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా అది పువ్వు, దాని పువ్వు రాలిపోగా స్వరూప సౌందర్యం నశించిపోతుంది. ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. గతించడం అంటే ఏమని చెప్పచ్చు? మేరీ గతించిపోవటం అంటే మరణం. సో దేవుడు దాంతో పోల్చాడు. ధనవంతుడి యొక్క దేన దశని దేనితో పోల్చాడండి? గడ్డి పువ్వు. గడ్డి పువ్వులు తెలుసా అన్నయ్య? గడ్డి పువ్వు తెలుసా? ఆనందయ్య, గడ్డి పువ్వు గురించి 2 మాటలు చెప్పండి ఎవరైనా. గడ్డి పువ్వు గడ్డి కిందంతా పచ్చగా ఉంటుంది, గడ్డి గులాబీ, గడ్డి దాని మీద ఎరుపుగా ఉంటుంది ఆ పువ్వు. అవును, అది ఏమిటి టపక్క రాలిపోతుంది. అవును అవును, టపక్క రాలిపోతుంది.
గడ్డిపోలి మనం గమనించాలి. గడ్డిపోలిలో చెక్ చేయండి ఒకసారి. గడ్డి మంది అండి, గడ్డి చామంతి, గడ్డి చామంతి ఉంది. స్కూల్లో మనం ఒక గడ్డి గులాబీ వేస్తాం చూడండి, గడ్డి గులాబీ. అంటే మార్నింగ్ టైంకి ఫ్రెష్గా ఉంటాయి, మరి కొంచెం ఎండ ఎక్కువ రాగానే అలాగా కుచించుకుపోతాయి. అవును, మా స్కూల్లో వేసాం. అంటే గతించిపోతాయి, జాగ్రత్త. అంటే ఇది ఒక హెచ్చరిక. ఇది మీద ఉన్నోడికేమో వాగ్దానం ఇచ్చాడు, కింద ఉన్నోడికేమో హెచ్చరిక ఇచ్చాడు. ఈ రెండు చాలా అవసరం. మనం వాగ్దానము తీసుకోవాలి, హెచ్చరికను తీసుకోవాలి. ఈ రెండు మనం చెందితే, క్రీస్తులో మనం ధనవంతులం కాబట్టి అది మనకి వాగ్దానము, భూమి మీద మనం పేదవాళ్ళం కాబట్టి ఇది మనకి హెచ్చరిక. ఏంటి? ధనవంతులు ఎవరైనా ఉంటే వాళ్ళు క్రీస్తులో ధనవంతులైతే ఓకే, భూమి మీద ధనవంతులైతే ఇది జాగ్రత్త పడండి మీరు. ప్లీజ్ బీ కేర్ఫుల్. మీ దేన దశ ఉంది మీకు. ఏంటో దశ అంటే దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏ క్షణానికి మీ ధనం పోతుందో తెలియదు. మీరు గమనిస్తారా? ఈరోజు ఒక చిన్న లాజిక్ చెప్తాను. ధీరుభాయ్ అంబానీ కొడుకు ఇద్దరు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కదా. అందులో ఒక వ్యక్తి డబ్బల్లా పోయిందండి, ఇంకొక వ్యక్తి ఉండొచ్చు అప్పుల్లో ఉన్నాడు. అంతెందుకండి, మన దగ్గర ఉన్న డబ్బు ఈ రోజు చాలా డబ్బుల్లో అనుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు చాలా పేదవాళ్ళగా కనబడుతున్నారు తెలుసా. ఈ భూమి మీద చాలా డబ్బుల్లో అనుకున్న వాళ్ళు వాళ్ళని చూస్తున్నారు, అరే వీరేంటి ఎలా ఉన్నారు అనిపిస్తుంది మనకి. అందుకే ధనవంతులు, ధనం గురించి దేవుడు చాలా స్పష్టంగా, దేవుడు ధనం గురించి ఎక్కువ ఫోకస్ చేశాడు. భూమి బైబిల్లో చూడండి, ధనం విషయంలో మీ వైఖరి సరిగ్గా, ధనాపేక్ష అన్ని కీడులకి మూలం. మనం కలిగి ఉన్న ధనాన్ని బట్టి ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని మనం పాక్షికంగా చూస్తే చాలా ప్రమాదకరం. ఎవరైతే ధనం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో అది రెక్కలు కట్టుకుని ఏం చేస్తుందంట అనయ్య, ఎగిరి వెళ్ళిపోతుందంట. బైబిల్లో రాయబడిన సామెతల గ్రంథంలో, మోసం చేసి సంపాదించిన ధనం క్షీణించిపోవును. కాబట్టి జాగ్రత్త. ధనం ఎప్పుడు కూడా మన దగ్గర ఉండదు. ధనం మన దగ్గర ఎప్పుడు ఉండదు. మన దగ్గర ఎల్లప్పుడూ ఉండేవాడు మన ప్రభువే. అందుకే మీరు ధనాన్ని ఏం చేయాలి తెలిసిన, దేవుని విషయంలో ధనాన్ని ద్వేషించి దేవునికి మీరు దాసులు కండి. మీ వైఖరి డబ్బు విషయంలో, సిరి విషయంలో గట్టిగా బిగబట్టికండి. నెక్స్ట్ మనం చూస్తాం యాకోబు గ్రంథంలో అన్నీ కూడా. కాబట్టి సరైన వైఖరితో మనం సంఘంలో గొప్ప సహోదర భావాన్ని మనం పెంపొందించాలి. దీనుడైన సహోదరుడు వచ్చినప్పుడు చక్కగా చేరదీయాలి. మన కలిగి ఉన్న దాంతో వారిని తృప్తిపరచాలి. మన మాటల్లో మనం చాలా జాగ్రత్తగా వారికి మన ప్రేమను పంచాలి. మన కలిగి ఉన్న దాన్ని మనం పంచాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత మట్టుకు చాలు 9 నుంచి 11 వచనాలు. మరి కొంచెం ముందుకెళ్దాం. 12 నుంచి 15 వచనాల్లో శోధన గురించిన సత్యం మనం అర్థం చేసుకోవాలి. శోధన గురించి మూడు విషయాలు చెప్పాను. శోధనలు క్రైస్తవునికి వస్తాయి. రెండవది, శోధనలు అనేక విధాలుగా వస్తాయి. మూడవది, శోధనలో పడినప్పుడు మీరు దేవుడిని అడగొచ్చు, ప్రార్థన చేయొచ్చు, దేవుడు సహాయం చేస్తాడు శోధన సహించడానికి. ఇప్పుడు 12వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా మన 16వ వచనం వరకు 15వ వచనం వరకు చూడాలి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు. ఇప్పుడు యాకోబు పుస్తకం కాంటెక్స్ట్ లో చూడాలి. క్రైస్తవులకి శోధనలు వస్తాయని చెప్పడం ఎంత ధైర్యం తెలుసా. శ్రమల్లో, శోధనలో మీ క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ ఓర్పుని మీరు కాపాడుకోండి, మీరు సంపూర్ణులు అవ్వండి, మీరు మెచ్యూర్ అవ్వండి అని చెప్తూ శోధన మీరు సహించండి. 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఈ మాట పట్టుకోండి చాలా జాగ్రత్తగా. క్రైస్తవుడు శోధన సహించవలసి ఉన్నది. క్రైస్తవునికి శోధన రాకపోతే తప్పు, కానీ శోధనలు వస్తే తప్పు కాదు. ఈ రాజకీయ అర్థమైందా మీరు? క్రైస్తవునికి శోధనలు రాకపోతే తప్పు, శోధన వస్తే తప్పు కాదు. కానీ ఇంకొక విడ్డూరం చెప్పనా, అది శోధనని గుర్తెరగకపోవడం ఇంకా దరిద్రం. శోధనలు సరిగ్గా మనం గుర్తెరగాలి. అన్యుడికి శోధన కాదు, అది క్రైస్తవునికి మాత్రమే. నాన్ క్రిస్టియన్స్ కదా శోధన కదా రాదు. శోధన అనే పదానికి టెంప్టేషన్. మనం తినడానికి వెళ్తామండి, అన్ని కూరలు ఉంటాయి, చాలా మనకి నచ్చిన కూర ఎక్కువ ఉంటుంది, మనకు నచ్చిన ఫుడ్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తాం మనం తినాల్సిన దానికంటే ఎక్కువ తినడానికి ప్రేరేపించబడతాం. వి టు బి మోటివేటెడ్. ఇప్పుడు చూడండి, సేమ్ అంతే. అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ చేయడం దాన్ని. ఇప్పుడు శోధించబడ్డం అనేది క్రైస్తవులకు వస్తాయి.
మార్టిన్ లూథర్ అనే దైవజనుడు చాలా చక్కగా ఒక మాట చెప్పారండి. ఏం చెప్పారు? ఒక క్రైస్తవ విశ్వాసి మీద కాకి ఇలా వెళ్ళినప్పుడు దాని యొక్క రెట్ట తల మీద పడింది అనుకోండి, తప్పు విశ్వాసుడు కాదు. ఎందుకు? క్రైస్తవ విశ్వాస వెళ్ళిపోతున్నాడు, కాకి పైనుంచి వెళ్ళింది, రెట్ట వేసింది, తన మీద పడింది, అది తప్పు కాదు, వెళ్ళి తుడుచుకోవచ్చు. కానీ ఆ కాకి వచ్చి తన తల మీద గూడు కట్టినంత వరకు వెయిట్ చేశాడు అనుకోండి, తప్పు ఎవరిదవుద్ది? క్రైస్తవులకి శోధన రావడం తప్పు కాదండి. ప్రతి క్రైస్తవుడు శోధన గుండా వెళ్ళవలసినదే. యేసు ప్రభు 40 రోజులు అపవాది చేత శోధింపబడ్డాడు. దావీదు శోధింపబడ్డాడు. యోసేపు శోధింపబడ్డాడు. క్రైస్తవుడు శోధించబడవలసిందే. ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాము శోధించబడెను. ఎవరి చేత? యేసుక్రీస్తు, దేవుడైన యెహోవా చేత, ప్రభువైన యేసుక్రీస్తు చేత. అంటే దేవుడు అబ్రహాముని పరీక్షించును, పరిశోధించును, అలాగే శోధించును. శోధనలు అనేవి క్రైస్తవులకు వస్తాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శోధన రావడం తప్పు కాదు. ఆ శోధన అందులోనే ఆనందించడం, అందులోనే మగ్గిపోవడం, అందులోనే ఎంజాయ్ చేయడం, అది తప్పు. దీన్ని అర్థమవడం కోసం మరి విడ్డూరంగా ఉంటుంది. చనిపోయారు ఒక ఆయన, సుధాకర్ గారిని, యుఎస్ఐలో స్టాఫ్ వర్కర్గా పనిచేస్తారు. ఆయన సెయింట్ జాన్ ప్యారిస్ అనే ఒక వైజాగ్ చర్చ్లో ఒక అద్భుతమైన వర్తమానం చెప్తూ ఒక మాట చెప్పారు. క్రైస్తవుడు శోధనను గ్రహించలేకపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పనా అని చెప్తూ ఒక రెస్ట్ ఇచ్చారు. వేడి నీళ్ళలో ఒక కప్పును వేసామనుకోండి, అదేం చేస్తుంది? టక్కు తుల్లిపోతుంది, టక్కుని ఎగురుతుంది. అంటే తను రెస్పాండ్ అవుతుంది. వేడి నీళ్ళలో కానీ ఒకవేళ కప్పులలో వేస్తే వెంటనే రెస్పాండ్ అవుతుంది, నో అనగలదు. ఇప్పుడు ఒక బకెట్లో నీళ్ళు పెట్టి దాంట్లో ఆ కప్పను వేసి దాని మీద ఏమో ఒక మూత పెట్టి దాన్ని ఒక పొయ్యి మీద పెట్టి నెమ్మదిగా మంట పెట్టామనుకోండి, ఏం జరుగుద్ది? ఆనందంగా ముందు నెమ్మదిగా వేడెక్కుతుంది వాటర్, కప్ప అనుకుంటుంది. అంతవరకు చల్లని నీళ్ళు ఇప్పుడు వేడి నీళ్ళు వచ్చాయి, హాయిగా గోరువెచ్చని నీళ్ళు హ్యాపీగా ఉన్నాయనుకుంటే నెమ్మదిగా వేడెక్కితే వేడి పెరిగే కొద్దీ కప్ప పైకి వద్దాం అనుకుంటుంది. కానీ మీద మూత ఉంది, ఆ మూత తీయలేం కాబట్టి, కప్ప పైకి రాలేదు కాబట్టి అందులోనే ఉండి చచ్చిపోతుంది. శోధనలో క్రైస్తవుడు అందులోనే మ్రగ్గిపోతే చివరికి వాడి దశ చచ్చిపోవడం. అంటే క్రైస్తవ జీవితం నాశనం అయిపోవడం, విశ్వాస జీవితం నాశనం అయిపోవడం. బైబిల్లో అనేకమైన శోధనలు బైబిల్లో ఉన్నాయి కదా. మీకు శోధనలకి 3 రకాల, లోకంలో 3 రకాలుగా ఉన్నాయి. మొదటిది శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపడమ్మ. ఉదాహరణకి అర్థమవడం కోసం చెప్తాం. శరీరాశ, శరీరం అంటే ఈ బాడీ అని కాదు, ఫ్లెష్ డిజైర్, శరీర కోరికలు అని ఉన్నాయి. దానికి కొన్ని కోరికలు ఉన్నాయి. సో ఈ కోరికలు తీర్చుకునే క్రమంలో అవి తప్పుగా ప్రవర్తిస్తాయి. శరీరాశ గురించి బైబిల్లో మనకి ఎవరు అర్థమవుతారు? దావీదుని మనం అర్థం చేసుకోవచ్చు, సంసోను మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆకాను, మీరు ఎప్పుడైనా చూసారా? ఆకాను అనే వ్యక్తి దేన్ని చూశాడు? బంగారాన్ని చూశాడు. ఇంకా గేహాజీ దేన్ని చూశాడు? వెండి బంగారాన్ని చూశాడు. అది నేత్రాశ. చూడగానే ఇది దాచుకుంటే బాగున్ను. దేవుడు ఏమన్నాడు? శపితమైన దాన్ని నువ్వు తీసుకోవద్దు అని చెప్పాడు. కానీ ఆకాను ఏం చేశాడు? అది తీసుకొని దాచుకున్నాడు. తత్ఫలితంగా హాయి పట్టణం మీద ఓడిపోయారు. యెహోషువ ప్రార్థన చేస్తుంటే, నువ్వెక్కడ ప్రార్థన చేస్తావంటే, లే నీ జనులు పాపం చేస్తున్నారు, కనిపెట్టు ముందు పాపాలు అనగానే ఎవరు చేశారంటే పలానా వ్యక్తి చేశారని చెప్పగానే ఆ వ్యక్తిని ఆకానుని ఆకోరు లోయలో రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఏ విషయంలో? డబ్బుల విషయం. ఇంకొకటి ఉందండి, ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డబ్బం. బైబిల్లో ఎక్కడ కనబడుతుంది ప్రైడ్ ఆఫ్ లైఫ్? గర్వం ఎవరి దగ్గర నువ్వు సరిగ్గా చూడగలవు బైబిల్లో? మొట్టమొదటి శాతాను, రెండవది గర్వం గురించి మీరు చూస్తే ఉజ్జియా గర్వించిన వాడే, వెరీ గుడ్, స్థానం తెప్పాడు. నెక్స్ట్ గర్వాన్ని చూసినప్పుడు హేరోదు దగ్గర చూస్తాను. హేరోదు
ఒక బైబిల్ కూడా కాదు, ఏదో ఒక ప్రసంగం చేయడానికి ఇలా పుల్పిట్ మీద ఎక్కగానే అందరూ ఇది మానవ స్వరమే కాదు దైవ స్వరం అనగానే దేవుణ్ణి మహిమపరచనందున అక్కడికక్కడే పురుగులు పెట్టి చచ్చిపోయాడు. అది ప్రైడ్. హెరోద్ అనేవాడు ప్రైడ్ కలిగిన వాడు, గర్వానికి సూచన. శాటన్ గర్వానికి సూచన, ఫరో గర్వానికి సూచన. సో ఈ గర్వం, ఈ 3 రకాల శోధనలు మనం గుండా వెళ్తున్నప్పుడు ఈ శోధనలు మన జీవితంలోకి వస్తాయి. లైంగికపరమైనటువంటి శోధన. అలాగే చూడండి ఇక్కడ మాట ఏమాట రాయబడింది. ఇప్పుడు గర్వం గురించిన శోధన వయసును బట్టి కూడా ప్రభావం ఉంటుంది. సో యంగ్ ఏజ్ లో వచ్చే శోధనలు వేరుగా ఉంటాయి. లైంగికపరమైన శోధనలు మనలో ఎంత బలం ఉన్నా కూడా మనం లొంగిపోయే ప్రమాదం ఉంది శోధనకి. మనలో ఎంత జ్ఞానం ఉన్నా కూడా లొంగిపోయే ప్రమాదం ఉంది. మనలో ఎంత భక్తి ఉన్నా కూడా లొంగిపోయే ప్రమాదం ఉంది. దావీదు అంత భక్తిపరుడు ఎక్కడ దొరికాడు? బత్షెబతో వ్యభిచారం చేస్తూ దొరికాడు కదా. ఎంత భక్తిపరుడు, 70 కీర్తనలు రాసిన భక్తిపరుడు, పాటలు పాడిన భక్తిపరుడు, యుద్ధం చేసిన భక్తిపరుడు ఇలాంటి పాపం చేస్తాడంటే జాగ్రత్త. మనం అందరం జాగ్రత్త వహించవలసిందే. ఇందులో ఎవ్వరూ ఎక్కువగా తక్కువ కాదు. ఈ భక్తిలో అంత భక్తిపరుడు పడిపోయాడు. సంసోను ఎంత బలవంతుడు? కొన్ని వేల నక్కలకి 2 నక్కలకి తోకలు కట్టిన బలవంతుడు ఆయన. నక్కలు పట్టుకోవడమే కష్టం. వేల నక్కలను పట్టుకోవడం, తోకలు కట్టి దానికి మంట పెట్టి గడ్డి కుప్పలు తగలబెట్టేశాడు. సింహం వస్తే దాన్ని చీరేశాడు. దవడ పచ్చిమితో కూడా 100 మందిని చెప్పాడు. ఎంత బలవంతుడు! ఒక్క అమ్మాయి లాగానే దొరికిపోయాడు. దెలీలా అనే అమ్మాయిని చూడగానే మోహించగానే దొరికిపోయాడు. అంత బలవంతుడు పడిపోయాడు. ఎంత భక్తిపరుడు పడిపోయాడు. ఒకడు గొప్ప జ్ఞానవంతుడు బైబిల్లో. ఆయన పేరు ఏం పేరు? సొలొమోన్ అండి. సొలొమోన్ ఎంత జ్ఞానవంతుడు అంటే బాటనీ మొత్తం ఆయనే రాశాడంట, జువాలజీ ఆయనే రాశాడంట, సైన్స్ ఆయన, చాలా విషయాలు సైన్స్ అంతా చాలా రాశాడంట. యూదుల చరిత్ర గ్రంథంలో రాయబడ్డాడు సొలొమోన్ గురించి. అలాంటి సొలొమోను 700 మందిని ఉంచుకున్నాడు, 300 మందిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు చెప్పనా? ఆ 1000 మంది ఆయన తన భక్తిని ప్రభావితం చేసి, భక్తిని మార్చేసి, ఏ రాజైతే తన ప్రజలను ఎప్పుడూ బానిసలుగా చేయలేదో, ఏ రాజైతే తన జ్ఞానవాక్కులతో ప్రపంచాన్ని సంతోషపరిచాడో, ఏ రాజైతే దేవునికి మందిరం కట్టి దేవుణ్ణి ఆరాధన చేశాడో, ఆ రాజు చివరికి అష్టారోతులు, సీదోను, బయలుదేవతలకి 7 విగ్రహాలకి పూజ చేసుకునే ఆ దిక్కుమాలిన స్థాయికి దిగజారిపోవడం గల కారణం ఏంటో చెప్పనా? తన తాలూకా అనుదినము మోహించుచు ఒక్కొక్క అమ్మాయిని ఉంచుకునుచు వచ్చునని రాయబడింది బైబిల్లో. మళ్ళీ ప్రతి రాత్రి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే మన జీవితంలో మ్యారేజ్ లైఫ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అంత జ్ఞానవంతుని తిప్పివేస్తారు బైబిల్లో. సొలొమోను తాలూకా చూడండి, ఆయనకున్న జ్ఞానం అంతా ప్రపంచానికి ఉపయోగపడింది. కానీ ఆయనకున్న జ్ఞానం మ్యారేజ్ లో ఖచ్చితంగా తిప్పేశారంట. ఏ దేవుడిని అయితే ఆరాధన చేశాడో, ఆ ఆరాధన చేసిన దేవుడి నుంచి వాళ్ళ భార్యను తిప్పి చిన్న చిన్న విగ్రహాలకి పూజలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోయారు. కాబట్టి జాగ్రత్త. మనకి శోధన అనేక రకాలుగా వస్తుంది. ఇందులో మన యవ్వన కాలంలో వచ్చిన శోధన, అదే కొంత వయసు పెరిగే వచ్చిన శోధన, కీర్తిని గురించిన శోధన. అందరూ నన్ను బాగుండాలి, అందరూ నన్ను గుర్తించాలి. ఇది 30 దాటాకు వస్తుంది. ఆ 40 దగ్గరికి నన్ను గుర్తిస్తే బాగుండు, నన్ను గౌరవిస్తే బాగుండు. ఆ గౌరవానికి భంగం కలిగిస్తే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు. అలాగే ప్రైడ్ ఆఫ్ లైఫ్, అందరికంటే నేనే, నన్ను అందరూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి. ఇంకోటి చెప్పనా? అది మనం బయటికి చెప్పం, కానీ అది మన మనసులో అనుకుంటాం. మనం బయటికి చెప్పం. ఇప్పుడు టీచర్కి వెళ్తుంటాడు అండి, పిల్లడు గుడ్ మార్నింగ్ చెప్పాలని కోరుకుంటాడు. వాడు గుడ్ మార్నింగ్ చెప్తే సరిపోదు, అందరి ముందర కాల్ మోగితే బాగుండే. మీరు నమ్ముతారు? కొంతమంది, చాలా మంది టీచర్లు గుడ్ మార్నింగ్ చెప్పలేదని కూడా క్లాస్లో కొడతారు. 10 మంది ముందు కాలు మోగిన టీచర్ చాలా ఉబ్బు దెబ్బైపోతుంది. అబ్బా, ఎందుకు అందరూ చూస్తున్నారు కదా. ఒకలాంటి గర్వం మనలో బయటికి చెప్పం, కానీ మనలో ఆ స్వభావం ఉంటుంది. జీవపటంబం, అందరూ మనల్ని గుర్తించాలి, అందరి ముందు మనం పాజిటివ్ గా ఉండాలి. అరే, మన తనకు మంచి విషయాలు అందరూ పొగిడితే మనకి హ్యాపీ, మన చెడ్డ విషయాలు మాత్రం మనం దాచుకుంటే హ్యాపీ. అలాంటి వైఖరి కలిగి ఉంటుంది. అది ప్రైడ్ ఆఫ్ లైఫ్, అది శోధన. బైబిల్లో అలాంటి శోధనను దేవుడు డీల్ చేశాడండి. హృదయంలో ఉన్న శోధన కూడా డీల్ చేస్తాడు. అయితే ప్రభు మనకు అంటున్నాడు, మీకు శోధన వస్తున్నాయా? దేవునికి స్తోత్రం, మీరు క్రైస్తవులు. అయితే మీరు శోధనకి సహించాలి. రెండవది నిలవాలి. ఎంత టైం ఉందండి? ఇంకా
5 నిమిషాలు ఉందా? 11:46. 11:46 అంటే నాకు 5 నిమిషాలు సరిపోతుంది. శోధన సహించిన వాడు ధన్యుడు, శోధనకి నిలిచిన వాడు కూడా ధన్యుడు. ఇలా చాలా మంది శోధనకి లొంగిపోయిన వారిని చూసాం కదా. బైబిల్లో శోధనని నిలిచిన వారు బైబిల్లో ఉన్నారు. ఎవరండి బైబిల్లో శోధన నిలిచిన వారు? నైతికపరమైన శోధనలో యోసేపు నిలబడ్డాడు. ప్రైడ్ ఆఫ్ లైఫ్, నీకు గర్వం విషయంలో ఎవరు నిలబడ్డారు? డానియేల్ నిలబడ్డాడండి. డానియేల్ అంటాడు, డానియేల్కి నాన్ వెజ్ తిను అని అడుగుతాడు. అయ్యా మేము నాన్ వెజ్ తినము, మాకు కొన్ని కారణాలు, మా భక్తి వల్ల వచ్చే కొన్ని కారణాలు ఉన్నాయి. మీరు విగ్రహాలు కల్పించినటువంటి భోజనం మాకు ఇస్తారేమో కాబట్టి మేము తినము, కానీ మాకు నీళ్లను కూరగాయలిస్తే చాలు మేము బతికేస్తామంటే నో నో నో, మీరు చాలా గొప్ప వాళ్ళు అవ్వాలని రాజుదారి కోరిక నాన్ వెజ్ తినండి అంటే ఛాలెంజ్ చేస్తారు. మేము తినమగాక తినము, కావాలంటే పరీక్షించి చూడగానే వాళ్ళ మొక్కలు మెరిసిపోయాయంట. సవాలుకరమైన జీవితాన్ని బైబిల్లో చాలా మంది జీవించి చూపించారు. మనం గుర్తుపెట్టుకోండి. అంటే రెండు మనకు అర్థం చేసుకోవాలి. శోధనకి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, శోధనని జయించిన వాళ్ళు ఉన్నారు. మీరందరికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ శోధన జయించిన వాళ్ళు ఎవరండి? యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు శోధనకు నిలిచిన వాడే ఉన్నాడు. శోధన ఎలా జయించాడు బైబిల్లో? మీరు 40 రోజుల పాటు శోధించబడుతున్నప్పుడు ఉపవాసం అయ్యాక అపవాది శోధిస్తాడు. మొదటి శోధన ఏంటి? తిండి కోసం. ఎలా నువ్వు పెరుగుతావు? ఫుల్ టైంకి వచ్చేసావు, ఫాస్టర్ అయిపోయావు, వాకింగ్కి వచ్చేసావు. అందుకే నీకు ఆకలేస్తుంది. 40 డేస్ నుంచి ఫాస్టింగ్ ఉన్నావు కదా, ఈ రాయిని తీసుకుని ఏం చేయొచ్చు? నువ్వు రొట్టెని చేసుకో, మెటీరియలిజం అంటారు దాన్ని. నీ పట్టుకుడు కోసం నీ వరాలను నువ్వు అమ్ముకో. దేవుడు ఏమన్నాడు? యేసయ్య ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, ప్రభువు నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన, రొట్టె వల్ల కాదు, దేవుడి మాట వలన బతుకుతాడని చెప్పగలరు. అది విశ్వాసం. విశ్వాసంతో శోధన మనం జయించగలము. ఈ స్టాంప్ మీరు గుర్తుపెట్టుకోండి. శోధనకు నిలిచిన వాడికి ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని ఇస్తాడు. శోధనకి గుర్తుపెట్టుకోండి, శోధన సహించాలి, శోధనకి నిలవాలి. ప్రభు శోధనకి ఎవరైతే నిలుస్తారో వారికి వాగ్దానం చేస్తాడు. ఏమిస్తాడంట? బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం పేరేంటి? జీవ కిరీటం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు కీడు విషయమై ఎప్పుడు మిమ్మల్ని శోధించడు. దేవుడు మీకు కీడు చేయాలని ఎప్పుడు శోధించడండి. అసలు దేవుడు కీడు విషయంలో ఎప్పుడు శోధించడు. మీ మేలు కొరకే ఏదైనా అనుమతిస్తాడు. ఏదైనా కానీ ఆయన ఎవరిని శోధించడు. కాబట్టి ఎవరైనా శోధించబడుతున్నప్పుడు నన్ను ఎవరైనా శోధించారేమో, నాకు దేవుడు శోధించాడు అనుకోకండి. ఏంటి సాధన, దేవుడు ఏంటి ఇలా చేశాడు నా జీవితం అనుకోకండి. దేవుడు ఎప్పుడు కూడా కీడు విషయమై శోధించడు. మీ మంచి కోరేవాడు. ఆయన మంచి దేవుడు. ఈజ్ ఎ గుడ్ గాడ్. ఆల్వేస్ హీ డిజైర్స్ టు డూ గుడ్ ఫర్ యూ. ఎప్పుడు నిన్ను కీడు చేయాలని ఎప్పుడు మిమ్మల్ని శోధించడు. ఆయన ఎవరిని శోధించడు. కనుక ఎవరైనా శోధించబడుతున్నప్పుడు దేవుని చేత శోధించబడుతున్నాడని అనకూడదు. మరి ఎలా శోధించబడతావు? నీ శోధనకు మూలం దేవుడు కాదు, నీ శోధనకు మూలం నీలో ఉన్న దురాశ. చూడండి ఆ మాట. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. శోధనకి మూలము మన దురాశ. మూల కూర్చొని సైతాన్ అంటే ఏడుస్తున్నాడు అంట. ఏమి సైతాన్ ఏడుస్తున్నాడంటే, ఊరికే చిన్న జోక్ అది, అందరూ నా మీదే పెడుతున్నాడు, నేనే శోధిస్తున్నాడని. వాడి మనసులో ఆ కోరిక పెట్టుకుని నన్ను అంటున్నాడు శాతాన్ నన్ను శోధించాడని. దీనికి చిన్న కథ చెప్పాడు తిరుపతి స్వామికి. ఒక ఆయన జగదాంబల సినిమా చూద్దామని వెళ్ళాడు. కానీ క్రైస్తవుడు, వీడికి ఒక శోధన ఉంది. ఏంటి? సినిమా చూడకూడదని వాళ్ళ పాస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు హాల్ దగ్గర నిల్చున్నాడు. టికెట్ దగ్గరికి వెళ్ళాడు. ప్రభా నేను సినిమాకి వెళ్ళకూడదు, శోధన జయించదని కాక ముందుకెళ్ళాడు. ఇంకా ముందుకెళ్ళాడు. వెళ్ళి తర్వాత హాల్లోకి వెళ్ళాడు. తర్వాత ఎవరు సినిమాకి వెళ్ళారంటే, అన్నయ్య నేను వెళ్ళాను అన్నయ్య అని చెప్పాడు. ఏరా అంటే, అన్న సైతాను ప్రార్థన చేస్తానన్న, సైతానా వెనక్కిపో అంటే ఆయన వెనక్కి వెళ్ళి నన్ను ముందుకు తోసాడు, అందుకే వెళ్ళిపోయాను. ఎలాంటి సిఎస్ఐ సొసైటీ కవర్లు ఉంటాయి, కవరింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా, భలే కబుర్లు చెప్తాం మనం. కానీ బైబిల్ చాలా చెప్తుంది శోధనకి శోధకుడు కాదు మెయిన్, మనలో ఉన్నటువంటి దురాశ. ఈ దురాశ ఎందుకు వచ్చింది? మనలో ఉన్నటువంటి సిన్ నేచర్ ఉంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎదగకపోవడం గల కారణం ఏంటంటే మన జీవితంలో పాపపు స్వభావం దురాశ వైపు వెళ్ళిస్తుంది. ఆశ వేరు, దురాశ వేరు. దేవుడు నీ ఆశను తీరుస్తాడు.
ఆశ కలిగిన ప్రాణము, మరి దురాశ కలిగిన ప్రాణము. నీ తిండి ఓకే, పక్కోడు తిండి కూడా నువ్వు తింటామంటే దురాశ అవుతుంది. నీ డబ్బు ఓకే, పక్కోడి డబ్బు కూడా ఆశిద్దామంటే దురాశ అవుతుంది. కాబట్టి దురాశ విషయంలో దురాశ కొరకు ప్రార్థన చేసి ప్రభువా ఈ దురాశను దీవించనకండి. ఆయన ఎప్పుడు దురాశ గర్భము ధరించి కన్సీవ్ అయిన తర్వాత, కన్సీవ్ అయ్యాక వచ్చింది డెలివరీ ఏమవుద్ది? కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ ఏమొస్తుంది? సో దురాశ కన్సీవ్ అయితే డెలివరీలో పాపమే వస్తుంది. దురాశ కన్సీవ్ అయితే పాపము డెలివరీ అవుతుంది. పాపము కనుక పాపము పరిపక్వమై మరణమును కనును. ఆ పాపంలో వచ్చే జీవితం మరణం, చివరికి మరణిస్తాం. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు శోధన గురించిన సత్యం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు. సో ఒక 6 విషయాలు నేర్చుకున్నాం. 6 విషయాలు నేను చెప్తున్నాను. మొదటి మాట, క్రైస్తవుడికి శోధనలు వస్తాయి. రెండవ మాట, క్రైస్తవుడు అనేక రకాల శోధన గుండా ప్రయాణించవలసి ఉంటుంది. మూడవ మాట, శోధనను ఎదుర్కొనే విషయంలో జ్ఞానం లేకపోతే క్రైస్తవుడు ప్రార్థన చేయవచ్చు. నాలుగవ మాట, జాగ్రత్తగా గమనించండి, శోధనను సహించాలి. ఎండ్యూర్ ద టెంప్టేషన్. ఐదవ మాట, శోధనకు నిలవాలి. డోంట్ ఈల్డ్ బట్ ఎన్కౌంటర్. అంటే శోధన నిలవాలి, ఆ శోధన మనం జయించాలి. జయించే సామర్థ్యం ఉందండి. ఎలా చెప్పండి? శోధన ఎలా జయించవచ్చు? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా. మీరు గుర్తుపెట్టుకోండి, శోధన జయించాలంటే బెస్ట్ మార్గం వాక్యము, ప్రార్థన. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉంటే ప్రార్థన చేయలేము, వాక్యం చదవలేము. ఎందుకు? ఆ శోధనని ఆనందిస్తున్న ప్రతిసారి నువ్వు ఎలా వాక్యం చదువుతావు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? అందుకనే నువ్వు సహవాసంలో ఉంటే ఎవరో ఒకరాడిన మాటలు నీకు తగులుతాయి, ఎవరో దేవుని మాటలు నీకు టచ్ అవుతాయి. అప్పుడు నీ జీవితం షేప్ అవుతుంది. ఫెలోషిప్ ద్వారా మనం శోధన మనం సహించవచ్చు. అలాగే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, అంతేకాకుండా సహవాసం ద్వారా మనం శోధన సహించవచ్చు. అంతేకాదు, శోధన మనము జయించవచ్చు. దేవుని వల్ల మనము జీవకిరీటం పొందవచ్చు. అలాగే మనకి ఇంకో గుడ్ న్యూస్, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కీడి విషయంలో శోధించడు. కొరింథీ పత్రికలో ఈ మాట ఉంటుంది. ఏంటా మాట? ఆయన మిమ్మల్ని సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించడు. మీరు ఎంత సహించగలరో అంతే శోధిస్తాడు. ఆయన మిమ్మల్ని శోధించడం మాత్రమే కాదు, అంటే శోధన అనుమతించడం మాత్రమే కాదు, ఆ శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మీకు తెలియచేస్తాడు. గుర్తుపెట్టుకోండి, శోధన తప్పించుకునే మార్గాలు ఉన్నాయి. బైబిల్లో యోసేపు శోధన తప్పించుకునే మార్గం ఏంటి? బైబిల్లో యోసేపు తన శోధన తప్పించుకునే మార్గం ఏంటి? పారిపోవడానికి దమ్ముండాలి బైబిల్లో. అందుకే ఎవరు యవనేచ్చుల నుంచి యోసేపు చేసినటువంటి బెస్ట్ పని ఏంటంటే పారిపోవడం. ఎక్కడి నుంచి పారిపోవాలి? ఆపోజిట్ డైరెక్షన్. అయస్కాంతం ఎంత బలంగా ఆకర్షిస్తుందో ఆ ప్రదేశం నుంచి, ఆ తన ప్రణాళిక నుంచి, ఆ ఉచ్చుల నుంచి పారిపోవడం. ఎక్కడికి పారిపోయాడంట? దైవజనుడు అంటాడు, యోసేపును శోధిస్తున్నటువంటి ఆ వ్యక్తి దినము శోధిస్తే ఆయన పారిపోయి, ఒంటి మీద పట్టలేదండి, పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమవుతాడో తనకు అనవసరం, కానీ అక్కడి నుంచి మాత్రం వెళ్ళిపోవాలి. మనకి శోధన వచ్చే పరిస్థితుల నుంచి, శోధన కలిగించే వ్యక్తుల నుంచి, శోధన కలిగించే సందర్భాల నుంచి మనము పారిపోవడం జయానికి సూచన. సహవాసం చేయడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం. అక్కడ శోధించబడతా ఉన్నప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళకూడదు. దగ్గరికి వెళ్తున్న కొద్దీ శోధన ఎక్కువ అవుతుంది. కాబట్టి అలాగే శోధనలో ఉండిపోవడం కూడా జయం కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు మీ శోధనలో అలాగే ఉండిపోవడం కూడా అది సరైన భక్తి కాదు. ఆ శోధన మీరు ఏం చేయాలి? ఎన్కౌంటర్ చేయాలి. ఆ శోధన మనందరము కలిసి మనం వాటిని జయించాలి. కాబట్టి చివరిగా మాట, శోధనలో ఇంకొక మాట ఉంది, స్వకీయమైన దురాశ చొప్పున వాడు శోధింపబడతాడు. మీలోనే ఒక దురాశ ఉంది. కాబట్టి శోధన ఇచ్చేది దేవుడు కాదు, సైతాను కాదు. మొట్టమొదట శోధన మీలో ఉన్న దురాశ, మీలో ఉన్న దురాశ, మనలో ఉన్న దురాశ, నాలో ఉన్న దురాశని అపవాది దాన్ని అవకాశంగా తీసుకొని వాడుతాడు. అది కూడా దేవుని యొక్క సార్వభౌమ చిత్తంలోనే వాడతాడు. కాబట్టి జాగ్రత్త. ఇంత మట్టుకు చాలు 2 విషయాలు. మనం శోధన సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీకు శోధనలు ఉంటాయి, ఏమైనా శోధనలు రాగానే టెన్షన్ అయిపోకండి. ఆ శోధనని మీరు జయించే మార్గం ఉంది, శోధనకి లొంగిపోయే మార్గం ఉంది, శోధనకి జయిస్తే వచ్చే కిరీటము కూడా ఉంది. మీ దురాశను మీరు చెక్ చేసుకోండి. ఏ విషయంలో మీరు శోధించబడుతున్నారో చెక్ చేయండి. ఈరోజు
మనం ఏ ఏ విషయాల్లో దేవుడికి సరిగ్గా ఉండలేకపోతున్నామో చెక్ చేద్దాం. ప్రభు మనకి తన కృపని, తన యొక్క కనికరాన్ని మన పట్ల చూపి శోధనను సహించినట్లు, శోధనకు నిలిచినట్లు, శోధన జయించినట్లు ప్రభు తన కృపని మన సంఘం అంతటి ఎడల విస్తరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. రామనామకం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ప్రియమైన మా తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నాయన తండ్రి, మరి ఈరోజు యాకోబు రాసినటువంటి పత్రికలో నాయన తండ్రి శోధన గురించిన సత్యాన్ని మేము ఆలోచన చేస్తాం. ఈ శోధన గురించినటువంటి ఈ సత్యము మా జీవితంలో అది అభ్యాసం అవడానికి సహాయం చేయమని, కనికరించమని ఈ రోజు అంతటిని బట్టి ప్రభు మిమ్మల్ని గణపరుస్తూ, స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.